స్టమక్ అప్సెట్ అయిందా? అలా వామిటింగ్ చేసుకున్నావు? ఇప్పుడంతా ఓకేనా? ఆకలేస్తే చెప్పు, అమ్మని పిలిచి మళ్ళీ వడ్డించమని చెప్తాను. ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్ను అస్మిత వదులు, అస్మిత వదులు, వదులు అస్మిత. ఏంటిది ఒక్కసారిగా పీక పట్టేసుకున్నావు? నాకేమన్నా అయితే? నువ్వు పోతే ఈ దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎవరి మీద కోపమో నా మీద చూపిస్తున్నావేంటి? నీ మీదే. అసలు అదేం తిండన్రా? ఏ, నేను బాగానే తిన్నానే. నిజం చెప్పాలంటే ఈరోజు వంట ఎవరు చేశారో గానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. రేయ్ రేయ్ ఛీ, అసలు మనిషి అన్నవాడేవాడని అలా తింటాడా? ఆ వేళ్ళు నాక్కోవడమేంటి, ఆ మజ్జిగ జుర్రుకోవడమేంటి? నాకు వామిటింగ్ వచ్చింది, స్టమక్ అప్సెట్ అయి కాదు, నువ్వు మెక్కే మెక్కుడు చూసి. నువ్వు ఆ తిండి మీద దండయాత్ర చేశావు. అంత ఘోరంగా తిన్నానా? వీధి కుక్కల కంటే దారుణంగా తిన్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి తిండి లేని వాడు తింటాడు చూడు, అలా తిన్నావు. జైల్లో బాగానే పెడతారుగా, మరి ఇంకా ఏం పోయే కాలం అలా తిన్నావు. నా పని డబ్బులిచ్చి తన్నించుకున్నట్టయింది. శౌర్య చూడు ఎంత పద్ధతిగా తిన్నాడో. ఆకులో ఆ రామలక్ష్మి వరప్రసాదం దొరికినంత సంతోషంగా తింది. అమృతం ఉన్నట్టు ఆస్వాదిస్తూ తినింది. కాని నేను రెండో ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎక్కడ పోతానో అని భయంతో తిన్నాను. ఆ ఒక్క ముద్ద కూడా మెతుకుతో సహా బయటకొచ్చేసింది. నువ్వు తింటున్నప్పుడు నిన్ను చూస్తే ఎంత అసహ్యం వేసిందో తెలుసా? అంత అసహ్యంగా అనిపించినప్పుడు నేను తిన్న ఆకులు ఎందుకు తిన్నావు? తినాలని రూల్ పెట్టి చచ్చారు కదా. నీ టాలెంట్ యూజ్ చేసి ఆ రూల్ ఏదోలా బ్రేక్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు అని చేయాలి? ఇందాకే లేడీస్ ప్రాబ్లం అని తాళి వేస్తే తంతు నుంచి ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు దీని నుంచి కూడా ఎస్కేప్ అయితే మీ అన్నకి ఆ రామలక్ష్మికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. అందుకే గతి లెక్క తినే సాహసం చేశాను. అయినా కూడా తినలేకపోయాను. అసలు నువ్వు తినే విజువల్స్ గుర్తు చేసుకుంటే చాలు అమ్మో నా కడుపులో దేవేస్తుంది తెలుసా. ఫస్ట్ టైం నా లైఫ్ మీద నాకే అసహ్యం వేసింది. సారీ అస్మిత, ఈసారి నీట్ గా తింటాను. ఏంటి? నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది అని తెలిసి నువ్వు తిన్న ప్లేట్లో తింటాను అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితే వస్తే ఈసారి నువ్వు కాదు, నిన్ను చంపి నేను వెళ్తాను జైలుకి. వెళ్ళ. వాంతులు ఎక్కువై నీరసంతో చచ్చానో లేదో అని చెక్ చేయడానికి వచ్చావా? అయ్యో, అదేంటి అస్మిత అలా అంటావు? అసలే మీకు శోభనం జరగలేదని తాళి మార్చే టైంకి నీకు ప్రాబ్లం అయిందని, తీరా తినే టైంకి వామిట్ అయిందని, నీకంటే బాగా నేనే ఎక్కువ బాధపడుతున్నాను తెలుసా నీకు? నా తోడి కోడలువైనా నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్న దాన్ని కదా. నువ్వు నా గురించి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మనసున్నదాన్ని, పైగా మానవత్వం ఉన్నదాన్ని, ఆ మాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు? నా మనసు ఒప్పుకోదా అస్మిత? ఇప్పుడేంటి, నన్ను ఓదారుద్దామని వచ్చావా? లేదు అస్మిత, నీకు ధైర్యం చెప్దామని వచ్చాను. ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకో అస్మిత. ఇప్పుడు ఒకటి మిస్ అయితే అంతకు మించింది మన లైఫ్ లోకి ఏదో రాబోతుందని అర్థం. అసలే నువ్వు ప్రశాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావుగా. నీ ఫ్యూచర్ మీద నువ్వు కోటి ఆశలు పెట్టుకుని ఉంటావుగా. మరేం పర్వాలేదు, ముందు ముందు మంచి రోజులు వస్తాయి. నీ కడుపులో కాయ కాస్తుంది. ఆ తర్వాత నువ్వు వద్దన్నా ఇప్పుడు చేసుకున్నావే అవి డైలీ వస్తూనే ఉంటాయి. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది, ఓకేనా? రెస్ట్ తీసుకో. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? నా గురించి తెలిసిపోయిందా, లేక తెలివిగా చీకట్లో బాణం వదిలిందా? ఏదైతే నాకేంటి, నేను మాత్రం దీన్ని వదిలిపెట్టాను. శౌర్యని వదులుకోను. మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు బాగానే సమర్థించుకుంటున్నారే. అత్తయ్య, అతని మీద నీకెంతైనా వాత్సల్యం ఉండొచ్చులే.
కానీ ఆస్తి మీద పూర్తిగా నీకు హక్కు లేదు కదా. నా సొంత కొడుకు కానీ నీకు ఈ ఆస్తిని తాకట్టు పెట్టాలా? అత్తయ్య మాటల్లో వాస్తవం ఉంది కదా. ఆయన ఆశకైనా హద్దుండాలి. అస్మితను చూసి నేర్చుకోండి. తను కూడా హాకీ ఆడుతుంది కానీ ఇలా అత్తగారి ఆస్తిని అడ్డం పెట్టుకుని ఎదగాలనుకోలేదు. నేను అనకూడదు కానీ రామలక్ష్మికేం తక్కువ? వాళ్ళ నాన్న కూడా బాగానే సంపాదించాడుగా. వాళ్ళకి కావలసినంత ఆస్తుందిగా. వాళ్ళని అడగచ్చు కదా. ఏం మాట్లాడుతావు? సార్ ఆగండి సార్. భలే గుర్తు చేసావమ్మా. చెప్పరా, దీనికేమంటావు? అమ్మా, నేను రామలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నా చెయ్యి పట్టుకుని ఇంటికి వచ్చింది. నాకు కావాల్సింది తన ఆశ ఏమీ కానీ తన ఆస్తి కాదు. అప్పుడు ఆశలు చంపుకుని నోరు మూసుకుని ఇంట్లోనే ఉండమని చెప్పు. ఇప్పుడు ఈవిడ గారు ఇక్కడ ఎవ్వరిని తలెత్తుకునేలా చేయనక్కర్లేదు. పెద్ద కోడలికి న్యాయం చేసి చిన్న కోడలికి అన్యాయం చేయలేను.